హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఏంటంటే చాలా మంది స్త్రీలు అనే వాళ్ళు టెంపుల్లోకి వెళ్తున్నారు. అది ఎలా అంటే మొత్తం జుట్లు వీరబోసుకున్నాడు, అంటే ఒక క్రమశిక్షణ అనేది లేదు. అది ఏంటంటే పేరెంట్స్ ద్వారా నేర్చుకునేదే క్రమశిక్షణ. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే మంచి భక్తి శ్రద్ధలకు పోయి ఒక కొబ్బరికాయ పూలు ఇలా చేస్తేనే దేవ దర్శనం అనే కాదు, మనం ఫస్ట్ నీట్గా ఉన్నామా లేదా. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇష్టం ఉండదు, ఇటు మొత్తం హెయిర్ స్టైల్ ఇలా ఓ కరెక్ట్ డ్రెస్, అంటే మన కల్చర్ కాకుండా అమెరికా స్టైల్లో యూరోప్ ఇలా వేల రకాలుగా స్టైళ్ళతో వాళ్ళ శరీరాన్ని ఖరాబ్ చేసుకునేటప్పుడు. అందుకనే ప్రతి ఒక్కరు గమనించి ఏంటంటే ఒక దేవుని గుడికి పోయినామంటే ఎంత పవిత్రంగా ఉంటామో మనం సుత అంత. అంటే ఏంటంటే మన హిందూ ధర్మ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరు గమనించిన విషయం అంటే డ్రెస్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్గా ఉన్న ప్రతి ఒక్కరు టెంపుల్లలో. ఇంకొకటి ఏంటంటే అయ్యగారు తీర్థాలు ఇస్తే ఏం చేస్తారంటే తాగి నెత్తిన పోస్తారు. అంటే ఒక శివుడు అనేది మీద గంగ ఉంటాయి కాబట్టి మనం తినే ఆహారం మొత్తం ఎయిర్స్కి వెళ్తాయి కాబట్టి అక్కడ అనేది కరెక్ట్ కాదు. అందుకనే ప్రతి ఒక్కరు తాగాలి, మనసుకు రాసుకొని అప్పుడు మొక్కుకుంటేనే దేవుని ఆశీస్సులు అని ఉంటాయి. అందుకనే గమనించడం ఒక స్త్రీ ఏదైనా కానీ ఎటు పోయినా రోడ్డు పైన ఏదైనా పోయినా కానీ ఖచ్చితంగా ఒక నిమ్మకాయ అని ఉండాలి. అంటే ఒక మార్నింగ్ పూట ఒక 10 ప్రదక్షిణాలు ఒక చెట్టు తులసి గద్ద పైన ఒక నిమ్మకాయ పెట్టి ఒక 11 ప్రదక్షిణాలు చేసిందంటే ఆటోమేటిక్గా దేవుని అంటే సూర్యకిరణాలు ఏంటంటే ఆ తులసి గద్దె మీద పడి ఆ దేవి శక్తి అనేది ఆ నిమ్మకాయలు ఉంటాయి. ఆ నిమ్మకాయ తీసుకొని మనం ఎటు బయటికి పోయినా ఏది కొబ్బరికాయలు నిమ్మకాయలు దాటినా సుతం మనకు ఏమి కాదు. అందుకనే నైట్ పూట పండుకునేటప్పుడు చాలా మంది కళ్ళలోనే వస్తాయి. ఆ కళలు రాకుండాలంటే ఖచ్చితంగా నిమ్మకాయ వాడితే మీరు ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబర్ చేయండి, షేర్ చేయండి. రేపటి వీడియో కోసం చూడండి. మై నేమ్ ఈజ్ భాస్కర్, పబ్లిక్ గార్డెన్ హన్మకొండ. థ్యాంక్ యూ.